తమరు అనుమతించినట్లయితే నేటి కార్యకలాపాలు ఆరంభిస్తాం. మహారాణి గారు దర్బార్లో ఏదో చెప్పదలిచినట్లుగా ఒక వర్తమానాన్ని తెలియజేశారు. అనుమతిస్తున్నాను. ఇక్కడున్న ప్రముఖులు పెద్దలందరికీ నా గౌరవపూర్వక సలాములు. ఈ సింహాసనం మీద ఒకప్పుడు మా మామగారైన బాబర్ కూర్చునేవారు. ఈ సింహాసనం మీదే కూర్చుని స్వర్గవాసి అయిన మా శ్రీవారు హుమాయూన్ పరిపాలన చేశారు. తరువాత ఈ సింహాసనం అధిష్ఠించే మా కుమారుడైన బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ పరిపాలన కొనసాగిస్తున్నారు. కనుక నాకు ఈ సామ్రాజ్యంలో ఈ సింహాసనం కంటే పవిత్రమైంది వేరొకటి లేదు. కనుక ఈ సింహాసనాన్నే సాక్షిగా భావిస్తూ నేను కొన్ని జవాబులు చెప్పదలిచాను. మలికా-ఎ-హింద్ నన్ను అడిగిన ప్రశ్నలకి. కేవలం వారి మనసులోనే కాదు, ఎంతో మంది మనసులో ఈ ప్రశ్నలు తలెత్తుతూ ఉండొచ్చు. ఒక వంక షెహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ఇరాన్ రాజుతో యుద్ధం చేస్తూ ఉండగా నేను ఇరాన్ రాజు దూతల్ని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఈ యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేస్తానని ఎందుకు నేను ఇరాన్ రాజుకు లేఖ రాశాను. ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అందరికీ చెప్పదలిచాను. నేను అలా చేశానంటే నేను మనస్ఫూర్తిగా ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపదలిచాను కనుక చేశాను. ఎందుకంటే ఈ యుద్ధంలో ఎన్నో వేల మంది అమాయకులు బలి అయిపోవడమే కాకుండా ఇరాన్ రాజుతో ఎన్నో ఏళ్లుగా మాకు గల సత్సంబంధాలు చెడిపోతాయి. నేను ఏ యుద్ధాన్నైతే ఆపాలనుకుంటున్నానో ఆ యుద్ధాన్ని రాజమాత స్వయంగా ఏనాడో ఆపి ఉండవచ్చు. ఆపగలిగి కూడా మీరు ఆపలేదు. చివరి క్షణంలో మీరు మతాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు. కనుక మీరు చేయవలసిన ప్రయత్నాలే నేను చేపట్టాను మలికా-ఎ-హింద్. ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం అది. షెహన్షా ఇరాన్ రాజుని తనకు శత్రువుగా భావిస్తున్నారంటే అందుకు కారణం మీరే. నా దృష్టిలో వారు సామ్రాజ్యపు శ్రేయోభిలాషులు. ఎందుకంటే అవసరమైనప్పుడు వారు ఎంతగానో సహాయం చేశారు కనుక. కృతజ్ఞత కలిగి ఉండటం నేరమా? సంబంధాలు నిలుపుకోవాలనుకోవడం నేరమా? అయితే మేం చేసింది నేరమే. మా ప్రజల క్షేమం, కుటుంబ సంక్షేమం కోరుకోవడం నేరమే అయితే గనక నేను నేరస్తురాలిని. మీరు నన్ను శిక్షించవచ్చు మలికా-ఎ-హింద్. నాకు ఏం శిక్ష విధిస్తారో మీరు ఇప్పుడే నిర్ణయించాలి. చెప్పండి మలికా-ఎ-హింద్, మీ తీర్పేమిటో చెప్పండి. మీరు నన్ను ప్రశ్నించారు, నేను అందరి సమక్షంలో మీకు జవాబులు చెప్పేశాను. నేను చేసింది తప్పే అయినట్టయితే నాకు శిక్ష ఏమిటో మీరే నిర్ణయించండి మలికా-ఎ-హింద్. అత్తయ్య గారు, మీరు అక్కడే ఆగండి మలికా-ఎ-హింద్. మహారాణి స్థానంలో ఉన్నందుకు నాకు ఏది మంచి అనిపించిందో ఆ పని చేశాను నేను. మరి మీరే చెప్పండి, రాజమాత స్థానంలో ఉన్నందుకు ఈ సామ్రాజ్యం కోసం మీరేం చేశారో చెప్పండి. చెప్పండి, ఏం చేశారు మీరు మీ ప్రజల కోసం? మీ మొండితనం ముందు అంతమంది సైనికుల ప్రాణాలకి ఎలాంటి విలువ లేదా? వాళ్ళలో కూడా తండ్రులున్నారు, కొడుకులున్నారు, చాలా మంది భర్తలు కూడా ఉన్నారు. మీ దృష్టిలో వాళ్ళకి ఎలాంటి విలువ లేదు కదూ? మీరు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపి ఉండవచ్చు, కానీ మీరు ఆ పని చెయ్యలేదు. ఎందుకని? మరి ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలరా మీరు? మీరేం జవాబు చెప్తారులేండి. మీరు సలీంకి శిక్ష పడినప్పుడు కూడా చూస్తూ కూర్చున్నవారు కదా. మీరు జవాబు చెప్పలేరు. మీ కారణంగా ఎంతో మంది సైనికులు బలైపోతున్నారు జోధా బేగం. మీ కారణంగానే ప్రజలు పాట్లు పడుతున్నారు. అది వాళ్ళకి మీరు వేసిన శిక్ష. కనుక నేను కూడా మీరు వేసే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను శిక్షించండి మలికా-ఎ-హింద్, నన్ను శిక్షించండి, శిక్షించండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, వెళ్ళి హకీమా సాహెబ్ ని తీసుకురండి. అత్తయ్య గారు, కళ్ళు తెరవండి.